ఓకే. హాయ్ అందరికి. రేపే మనకి 'మనీ ఇన్ ద బ్యాంక్' ప్రీమియం లైవ్ ఈవెంట్ వస్తదనమాట. రేపు అంటే సండే రోజున మార్నింగ్ 4:30కి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది. అండ్ 'మనీ ఇన్ ద బ్యాంక్' ప్రీమియం లైవ్ ఈవెంట్ డేట్ గురించి ఇంతకు ముందే వీడియోలో చెప్పినాను. క్లియర్ కట్‌గా అప్డేట్ ఇచ్చినాను. సో, ఆ వీడియో చూసిన వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయండి. కాకపోతే ఈ వీడియోలో బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అండ్ ఇంతకుముందు కూడా బెట్టింగ్ ఓడ్స్ వీడియో చేసినాను. బట్ ఈ వీడియోలో ఏందంటే కొన్ని బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అయినాయన్నమాట. అండ్ ఫ్రెష్ రూమర్స్ వచ్చినాయి. ఈ మ్యాచెస్ పైన 4 మ్యాచెస్ ఉన్నాయి అఫీషియల్‌గా మనకి కన్ఫర్మ్ అయినవి. 4 మ్యాచెసే అండ్ మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో 4 మ్యాచెసే జరగొచ్చు అన్నమాట. మేబీ ఏదైనా సెగ్మెంట్స్‌ని యాడ్ చేస్తారనేది చూడాలి. లేదంటే అప్పటిదప్పట్లో ఏదో ఒక మ్యాచ్‌ని యాడ్ చేస్తారనేది చూడాలన్నమాట. బట్ యాస్ ఆఫ్ నౌ 4 మ్యాచెసే జరగబోతున్నాయి. రేపు మనకి మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో. సో, బెట్టింగ్ ఓడ్స్ అయితే చేంజ్ అయినాయి. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. ఫస్ట్‌గా మన బెక్కీ లించ్ వర్సెస్ లైరా వాల్కేరియా మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ అయితే మన బెక్కీ లించ్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. ఫుల్ ఆఫ్ ఫేవర్‌లో ఉంది మన బెక్కీ లించ్. బెక్కీ లించ్ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయ్యేందుకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. చాలా ఫేవర్‌లో ఉందన్నమాట మన బెక్కీ లించ్. కాకపోతే ఈ మ్యాచ్ పైన ఒక రూమర్ అయితే వస్తుంది. ఆ రూమర్ ఏంది అంటే బెయిలీ ఈ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అయినా అవ్వచ్చంట. ఒకవేళ బెయిలీ గనక ఇంటరప్ట్ చేస్తే మన బెక్కీ లించ్ పైన అటాక్ చేస్తది. మన లైరాకి హెల్ప్ చేస్తది కదా! ఎందుకంటే రెస్ల్‌మేనియా టైమ్‌లో మన బెక్కీ లించ్ బెయిలీ పైన అటాక్ చేసిందన్న అప్డేట్ ఉండింది కదా! బెక్కీ లించ్ అటాక్ చేసింది కదా! సో, ఆ రివెంజ్ కోసం ఇప్పుడు మన బెయిలీ వచ్చినా రావచ్చంట. బెయిలీ ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఇంటరప్ట్ చేస్తే బెక్కీ లించ్ ఓడిపోవచ్చన్నమాట. ఒకవేళ బెయిలీ గనక రాలేదు అనుకో మన బెక్కీ లించ్ న్యూ వుమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిపోతదంట. ఒకవేళ బెయిలీ వస్తే మన బెక్కీ లించ్ ఓడిపోతది. లేదంటే బెక్కీ లించ్ గెలుస్తది. ఒకవేళ బెయిలీ వచ్చి అటాక్ చేస్తే మనకి బెయిలీ వర్సెస్ మన బెక్కీ లించ్ మధ్య ఫ్యూడ్ స్టార్ట్ అవుతదంట. ఎవల్యూషన్‌లో ఈ మ్యాచ్ జరిగినా జరగొచ్చని ఇలాంటి అప్డేట్ అయితే రూమర్ అయితే వస్తుంది. సో, ప్రెజెంట్ ఈ మ్యాచ్ పైన బెట్టింగ్ ఓడ్స్ అండ్ రూమర్స్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. మరి మీ ప్రకారం ఎవరు విన్ అవుతారనిపిస్తుంది? బెక్కీ లించా? లేదంటే లైరా వాల్కేరియానా? అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మన టాగ్ టీమ్ మ్యాచ్ జే ఉసో అండ్ కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సినా అండ్ లోగన్ పాల్ మధ్య. ఈ మ్యాచ్‌లో ఇంతకుముందు బెట్టింగ్ ఓడ్స్ మన జాన్ సినాకి అండ్ లోగన్ పాల్‌కి సపోర్ట్ చేసినాయి కదా! ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ మన జే ఉసోకి అండ్ కోడీ రోడ్స్‌కి సపోర్ట్ చేస్తున్నాయన్నమాట. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం మన జే ఉసో అండ్ కోడీ రోడ్స్ విన్ అవుతారంట. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ అయితే చేంజ్ అయిపోయినాయి. అండ్ ఈరోజు బ్రాల్ చూసిన తర్వాత స్మాక్ డౌన్‌లో మేబీ కోడీ రోడ్స్ అండ్ జే ఉసో విన్ అవుతారనిపించింది. కాకపోతే చాలామంది ఫ్యాన్స్ ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయినప్పటి నుండి ఈ మ్యాచ్ టాగ్ టీమ్ మ్యాచ్ కాకుండా అంటే 6 మ్యాన్ టాగ్ టీమ్ మ్యాచ్ పెడితే మంచిగుండని చాలామంది అంటున్నారన్నమాట. సో, మన జిమ్మీ ఉసో బ్యాక్ స్టేజ్‌లో కలిసినారు కోడీ రోడ్స్‌తో అండ్ జే ఉసోతో కలిసినారు. అక్కడికి జిమ్మీ ఉసో వెళ్ళగానే ఇక ఫ్యాన్స్ మనసు మారిపోయిందన్నమాట. ఇక చాలామంది ఫ్యాన్స్ 6 మ్యాన్ టాగ్ టీమ్ మ్యాచ్ పెడితే మంచిగుండు అని ఈ టైప్‌లో అంటున్నారు. సో, మరి మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ చేంజ్ చేస్తదా? చేంజ్ చేయదా? అనేది చూడాలన్నమాట. బట్ ప్రెజెంట్ అయితే 6 మ్యాన్ టాగ్ టీమ్ మ్యాచ్ ఉంటే బావుంటదని అంటున్నారు. కాకపోతే మన డబ్ల్యూడబ్ల్యూఈ టాగ్ టీమ్ మ్యాచ్‌నే పెట్టిందన్నమాట. సో, దాన్ని మనం కన్సిడర్ చేయాల్సిందే. సో, బెట్టింగ్ ఓడ్స్ అయితే జే ఉసోకి అండ్ కోడీ రోడ్స్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంది అనే విషయానికొస్తే సో, ఫర్దర్‌గా జాన్ సినా అండ్ కోడీ రోడ్స్ మధ్య ఫ్యూడ్‌ని కంటిన్యూ చేపించడానికి అండ్ కోడీ రోడ్స్ ఆల్రెడీ ఒకసారి ఓడిపోయిండు. అండ్ మళ్ళీ ఓడిపోతే మళ్ళీ జాన్ సినాతో ఫైట్ చేయలేడు అన్న ఉద్దేశంతో ఈ టైప్‌లో బుక్ చేస్తదంట. జాన్ సినా అండ్ లోగన్ పాల్ ఓడిపోతారంట. అండ్ ఈ మ్యాచ్‌లో కోడీ రోడ్సే విన్ అవుతారని ఇలాంటి రీజన్ అయితే వినిపిస్తుందన్నమాట. అండ్ అంతే కాకుండా మనకి జాన్ సినా స్మాక్ డౌన్‌లో చాలా పవర్‌ఫుల్‌గా కనిపించినారు. అంటే చీటింగ్ చేసినారు, టైటిల్‌తో అటాక్ చేసినారు. అయినా సరే అంటే ఇంతకుముందు ఆ విధంగా జాన్ సినా కనిపించలేదన్నమాట. సో, అప్పర్ హ్యాండ్ మన జాన్ సినాది లేకుండే. బట్ ఈరోజు జరిగిన స్మాక్ డౌన్‌లో అప్పర్ హ్యాండ్ బ్రాల్‌లో మన జాన్ సినాది ఉంది కాబట్టి సో, ఇది కూడా ఒక రీజన్ అనుకోవచ్చు. సో, కోడీ రోడ్స్ అండ్ జే ఉసో విన్ అవుతారనే దానికి. అండ్ మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి వుమెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ అన్నమాట. ఈ మ్యాచ్‌లో స్టిల్ బెట్టింగ్ ఓడ్స్ మన నయోమికే సపోర్ట్ చేస్తున్నాయి. నంబర్ 1 ప్లేస్‌లో నయోమి ఉంది. అండ్ నంబర్ 2 ప్లేస్‌లో రియా రిప్లీ ఉంది. అండ్ నంబర్ 3 ప్లేస్‌లోకి రోక్సెన్ పెరెజ్ వచ్చిందన్నమాట. అండ్ ఇంతకుముందు నంబర్ 3 ప్లేస్‌లో అలెక్సా బ్లిస్ ఉండే. సో, అలెక్సా బ్లిస్ అండ్ రోక్సెన్ పెరెజ్ మధ్య చేంజ్ అయితే అవుతుందన్నమాట. స్టిల్ నంబర్ 1 పొజిషన్‌లో మన నయోమి ఉంది. అండ్ నంబర్ 2లో మన రియా రిప్లీ ఉందన్నమాట. అండ్ చాలామంది ఫ్యాన్స్ నయోమికి సపోర్ట్ చేస్తున్నారు. చాలా కష్టపడ్డది. అండ్ యాస్ ఎ హీల్ క్యారెక్టర్‌గా నయోమి చాలా కిర్రాక్‌గా ప్లే చేస్తుందన్న
పాజిటివ్ టాక్ ఫ్యాన్స్ నుండి అయితే ఉందన్నమాట. సో, మేబీ మన నయోమి విన్ అయినా అవ్వచ్చన్నమాట. ఉమెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని. అండ్ నెక్స్ట్ మ్యాచ్ మెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ అన్నమాట. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ స్టిల్ మన సెత్ రాలిన్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో, నంబర్ 1 ప్లేస్‌లో మన సెత్ రాలిన్స్ ఉన్నారు. అండ్ నంబర్ 2 ప్లేస్‌లో ఎలియా నైట్ ఉన్నారన్నమాట. అండ్ నంబర్ 3 ప్లేస్‌లో ఎల్ గ్రాండే అమెరికానో వచ్చినారన్నమాట. సో, నంబర్ 3 ప్లేస్‌లోకి ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్‌లో ఎల్ గ్రాండే అమెరికానో వచ్చినారు. నంబర్ 1 పొజిషన్‌లో మన సెత్ రాలిన్స్ ఉన్నారు. అండ్ నంబర్ 2 పొజిషన్‌లో మన ఎలియా నైట్ ఉన్నారు. అండ్ నంబర్ 3 పొజిషన్‌లో మన ఎల్ గ్రాండే అమెరికానో ఉన్నారన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో కూడా కొంచెం బెట్టింగ్ ఓడ్స్ కింది మీద అవుతున్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఇవి ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అన్నమాట. అండ్ మేబీ రోమన్ రీన్స్ వస్తే సెత్ రాలిన్స్ విన్ అవ్వకపోవచ్చు. అండ్ రూమర్స్ ఏమంటున్నాయంటే చాలా సార్లు అంటే ఎలియా నైట్ 2 సార్లు ఇంతకుముందు మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్‌లో ఫైట్ చేసిండు. సో, ఫైట్ చేసినంత మాత్రాన విన్ అవ్వాలని లేదు. కాకపోతే అప్పుడు ఫైట్ చేసినప్పుడు ఏమనుందంటే చాలా మంది ఫ్యాన్స్ ఇక 99% ఫ్యాన్స్ ఎలియా నైటే విన్ అవుతారని నమ్మేసినారన్నమాట. ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని ఎలియా నైటే విన్ అవుతారని చాలా మంది ఫ్యాన్స్ నమ్మేసినారు. కాకపోతే ఎలియా నైట్ విన్ అవ్వలేదన్నమాట. అంటే మనకి కొంచెం గడిబిడి అయిపోయింది. అప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అలా బుక్ చేయలేదు. సో, మళ్ళొకసారి ఎలియా నైట్ ఫైట్ చేస్తున్నాడు కాబట్టి కంపల్సరీ ఈసారి అయినా ఎలియా నైట్‌కి ఆపర్చునిటీ ఇవ్వాలని చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. సో, ఇదంతా ఎప్పుడు ఒకవేళ మన సెత్ రాలిన్స్ గనక ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవ్వకపోతే మన ఎలియా నైట్‌కి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. విన్ అయితే మాత్రం ఇక కష్టం అని చెప్పాలి. సో, మన సెత్ రాలిన్స్‌కి ఎందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటే సో, మన సెత్ రాలిన్స్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు. అండ్ ఈరోజు స్మాక్ డౌన్ సెగ్మెంట్‌లో వాళ్ళు క్లియర్‌గా చెప్పినారన్నమాట. అంటే పాల్ హెమన్ చెప్పిండు. సెత్ రాలిన్స్ రెస్ల్‌మేనియా కన్నా ముందు ఏదైతే చెప్పిండో ఇప్పుడు ప్రెజెంట్ అదే జరుగుతుంది. ఒక్కసారి సెత్ రాలిన్స్ చెప్పిండంటే అది జరిగి తీరాల్సిందే అని మన పాల్ హెమన్ చెప్పిండన్నమాట. అండ్ ఇప్పుడు అది జరిగింది. సెత్ రాలిన్స్ ఏదైతే చెప్పిండో అది జరిగింది. సో, ఇప్పుడు సెత్ రాలిన్స్ చెప్తున్నాడు కదా! ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవుతారని. అది కంపల్సరీ జరిగి తీరుతుందని ఈ టైప్‌లో మన పాల్ హెమన్ చెప్పిండు. సో, అందుకనే ఎక్కువ బెట్టింగ్ ఓడ్స్ మన సెత్ రాలిన్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయన్నమాట. ఒకవేళ సెత్ రాలిన్స్ విన్ అవ్వకపోతే సో, షిఫ్ట్ అవ్వచ్చు. ఎలియా నైట్ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటది. అండ్ నెక్స్ట్ ప్లేస్‌లో ఎల్ గ్రాండే ఉన్నారు. ఒకవేళ రోమన్ రీన్స్ వస్తే సో, ఇంకా ఈజీ అయిపోతదన్నమాట మన సెత్ రాలిన్స్ విన్ అవ్వకపోవడానికి. సో, మెయిన్ రీజన్ అదే అన్నమాట. అండ్ రోమన్ రీన్స్ రిటర్న్ కూడా జరగాలి. ఎందుకంటే మనకి జస్ట్ 4 మ్యాచెసే పెట్టినారు. సో, మనకి అనుకున్నట్టుగా రిజల్ట్ రాలేదనుకో సో, ఆ ప్రీమియం లైవ్ ఈవెంటే ఫెయిల్ అయిపోతదన్నమాట. సో, ఇది చాలా సార్లు చూసినాం. సో, మనకి మ్యాచెస్ ఎంత బాగున్నా సరే ఏదో ఒక సర్ప్రైజ్ అనేది ఉండాలన్నమాట. సో, ఆ సర్ప్రైజ్ లేకపోతే ఆ ప్రీమియం లైవ్ ఈవెంట్ అనుకున్నంతగా నచ్చదు ఏ ఫ్యాన్‌కైనా. సో, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ 4 మ్యాచెసే బుక్ చేసింది కాబట్టి సో, మంచి సర్ప్రైజ్ రిటర్న్స్ చూడడానికి దొరికినా దొరకవచ్చు. ఇప్పుడు సర్ప్రైజ్ అంటే మనకి రోమన్ రీన్స్ వస్తాడని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, రోమన్ రీన్స్ రిటర్న్ కాకుండా ఇంకా వేరే సూపర్ స్టార్ రిటర్న్ చేసినారనుకో సో, ఇక అది వేరే లెవెల్ ఉంటదన్నమాట. సో, ప్రెజెంట్ అయితే సర్ప్రైజ్ రిటర్న్ మన రోమన్ రీన్స్ ఒక్కరే ఉన్నారు. అండ్ రోమన్ రీన్స్ రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రీన్స్ రిటర్న్ చేయాలి. ఎట్ ద సేమ్ టైమ్ మళ్ళీ సెత్ రాలిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ చేపియాలని డబ్ల్యూడబ్ల్యూఈ అనుకుంటే మాత్రం సెత్ రాలిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అయిన తర్వాత మేబీ అదే నైట్ క్యాష్ ఇన్ చేసినా చేయొచ్చు. ఎందుకంటే మనకి ఈ మ్యాచ్ ఎప్పుడు పెడతారో తెలియదు. మనకి మెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ అనేది మెయిన్ ఈవెంట్ మ్యాచ్ కాదన్నమాట. అది ఎప్పుడు పెడతారో తెలియదు. అంటే ముందే ఉండొచ్చు. అంటే మెయిన్ ఈవెంట్ కన్నా ముందే ఉండొచ్చు. ఒకవేళ మెయిన్ ఈవెంట్ కన్నా ముందుంటే మన సెత్ రాలిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని వినే ఛాన్స్ ఉంటది. ఒకవేళ రోమన్ రీన్స్ గనక రిటర్న్ చేయకపోతే. అండ్ రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తే అదే మ్యాచ్‌లో కాస్ట్ చేస్తారన్నమాట. సో, ఒకవేళ రోమన్ రీన్స్ రిటర్న్ చేయక అండ్ సెత్ రాలిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అయినారనుకో సో, అదే నైట్ క్యాష్ ఇన్ చేసినా చేయొచ్చు. ఎందుకంటే మనకి మెయిన్ ఈవెంట్ మ్యాచ్ టాగ్ టీమ్ మ్యాచ్ కాబట్టి సో, అందులో ఇద్దరు ఛాంపియన్స్ ఉన్నారు. మెయిన్ ఛాంపియన్స్ ఉన్నారు. మన జాన్ సినా అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అండ్ మన జెఉసో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ కాబట్టి సో, ఇద్దరు ఉంటారు కాబట్టి సో, ఎవరి పైననైనా క్యాష్ ఇన్ చేయొచ్చన్నమాట మన సెత్ రాలిన్స్. ఈ విధంగా జరగొచ్చు. అండ్ క్యాష్ ఇన్ చేసేటప్పుడు మేబీ రోమన్ రీన్స్ వచ్చి డిస్టర్బ్ చేసినా చేయొచ్చన్నమాట. సో, ఈ విధంగా జరిగినా జరగొచ్చు అన్నట్టుగా టాక్ అయితే ఉండింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తారు అనే దానిపైన 99% క్లారిటీ ఉంది. రిటర్న్ చేస్తారనే ప్రతి ఒక్క అప్డేట్ చెప్తుంది. అండ్ రిటర్న్ చేస్తే సెత్ రాలిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ విన్ అయిన తర్వాతనైనా రిటర్న్ చేయొచ్చు. విన్ కాకముందు కాస్ట్ చేయడానికైనా మన రోమన్ రీన్స్ రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా ఉంది ప్రెజెంట్ టాక్ అయితే.